ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం పుష్ప సినిమాకి వచ్చింది. అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక అసలు అల్లు అర్జున్కే ఎందుకింత నెగిటివిటీ వస్తుంది, ఎందుకింత ట్రోల్స్ గురవుతున్నాడు? నువ్వే చెప్పరా. అసలు ఎవరైనా సరే పుష్ప 2 1000 కోట్లు కలెక్ట్ చేసింది, కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేస్తుంది, ఈజీ క్రాస్ చేస్తుంది అనుకో. ఆ కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మన అల్లు అర్జునే. అసలు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు, దానివల్లనే 1000 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది. ఇంకా ప్లస్ 15+ కూడా అంచనా వేస్తున్నారు. 1500 ఆర్ 1800 దగ్గరికి వెళ్ళొచ్చు అంటారు. కానీ మనం ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. వై అల్లు అర్జున్కే ఎందుకింత ట్రోల్స్, నెగిటివిటీ ఎందుకు? ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా లాభమా? ఇదంతా మనం వీడియోలో తెలుసుకుంటున్నాం. ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా నచ్చితేనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో నీకు ఫాలోవర్స్ వద్దా? కావాలి. మరి మేము చాలా ఎంటర్టైన్మెంట్తో కూడిన కంటెంట్ ఇస్తామని మేము గట్టిగా నమ్ముతున్నాం. సో మీరు కూడా నమ్మి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా లభిస్తుంది. హిందీలో కానీ తమిళ్లో కానీ ప్రతి ఒక్కరు ఆ మూవీని నెగిటివ్ చేద్దాం అనే పాయింట్లో ఉంటారు. అందుకే ఈ మూవీ పైన చాలా కేసులు నడుస్తున్నాయి. ఎవరో ఒక అతను హిందీలో షికావత్ అనే నేమ్ యూజ్ చేసినందుకు, అంటే బన్వర్ సింగ్ షికావత్ అని ఉంటుంది కదా ఇంట్లో, అదే పేరు ఎంకిల షికావత్ అని, ఆ వర్డ్ని వాళ్ళు యూజ్ చేసినందుకు, అదే పుష్ప టీం యూజ్ చేసినందుకు అతనికి మనోభావాలు లైక్ ఏదో ఒకటి దెబ్బతిన్నాయంట. అందుకని కేసు వేసిండు. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఈ మూవీ 2 years బ్యాకే రిలీజ్ అయింది కదా 2021లో. అప్పుడు లేని మనోభావాలు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? ఆ సినిమాలో కూడా ఎత్తనే షికావత్ అనే పర్సన్ అప్పుడు ఆ మూవీ చూడలేదా? అప్పుడు కూడా హిందీలోనే ఎక్కువ కలెక్ట్ చేసింది తెలుగులో కంటే. అప్పుడేం చేశారు? ఓహో ఇప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేసిందనా? అది కామనే, ప్రతి మూవీకి ఇట్లా నెగిటివిటీ కామనే. కానీ ఈ మూవీకి కొంచెం ఎక్కువ జరుగుతుంది. అండ్ నెగిటివిటీ మూవీ గురించి కాదు మనం మాట్లాడుకోబోతుంది, జస్ట్ మన అల్లు అర్జున్ గారి మీద. అది కూడా మన తెలుగులో విపరీతమైన ట్రోల్స్ అండ్ నెగిటివిటీ వస్తున్నాయి. ట్రోల్స్ ఎప్పుడు వచ్చేటివే కదా అల్లు అర్జున్ మీద, చాలాసార్లు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది ఏం లేదుగా, ఎప్పటి నుంచో స్టార్ట్ ఉన్నాయి అల్లు అర్జున్ గారి మీద. కాకపోతే ఇప్పుడు కొంచెం డోస్ ఎక్కువైంది. అవునరా, కానీ నార్మల్ పీపుల్ ఏం తెలియని వాళ్ళు చేస్తే పర్లేదు, ఓకే. కానీ వీళ్ళకేమైంది అసలు? ఇక్కడ చూడు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు. ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో. అండ్ ఇక్కడ మొన్న ఎవరో ఫేమస్ అయిన అతను కూడా ఇలా అన్నాడు. చెప్తే జై భీమ్ సినిమా చూసినా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం పుష్ప సినిమాకి వచ్చింది. అది చూసిన తర్వాత ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక వాట్ వెంట్ రాంగ్? అసలు ఏం జరుగుతుంది? వీళ్ళకి కూడా కొంచెమైనా బుర్ర ఉందా లేదా నాకు అర్థమవుతలేదు. మూవీకి కాదు వచ్చింది, ఆ పర్సన్ పర్ఫార్మెన్స్కి వచ్చింది అవార్డు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అసలు కింద కామెంట్ చూసిన ఆ వీడియోకి, రాజేంద్ర ప్రసాద్ దానికి తనకు ఆ సినిమాలో రోల్ ఇవ్వలేదని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు. అసలు ఆయన అన్ని ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయన కూడా ఇలా మాట అనేస్తే ఎట్లా? అది క్యారెక్టర్ అబ్బా, అది కూడా తెలుస్తలేదా వాళ్ళకు? అల్లు అర్జున్ క్యారెక్టర్ ప్లే చేసిండు, అది రియల్ క్యారెక్టర్ కాదు లైఫ్ లో. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు చెప్పు నాకు. నువ్వేమన్నా అల్లు అర్జున్ ఫ్యానా? ఓరు బాబు, నువ్వు కూడా ఎట్లా తయారైన కదా. మన తెలుగు మూవీ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అది కూడా ఇప్పుడు ఏ హీరో లైక్ ఖాన్స్, హిందీ సూపర్ స్టార్స్, వాళ్ళెవరికి రాని కలెక్షన్స్ ని పుష్ప 2 కలెక్ట్ చేస్తుంది. మన అల్లు అర్జున్ కొడుతున్నాడు. అది మన తెలుగు ఫిలిం. అది ఎవరు అర్థం చేసుకోకుండా ఏం రావు, మనల్ని ట్రోల్స్ చేసుకుంటారు, హిందీ వాళ్ళు ట్రోల్ చేస్తారు అంటే మనం అనుకోవచ్చు. కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తుంది, దాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేక ఇలా ట్రోల్ చేస్తారు అనుకోవచ్చు. అసలు మన వాళ్ళకి ఏమైంది? కొందరు ఉన్నారు మేమర్స్, నేను చూస్తున్నా, రెగ్యులర్ ఫాలో అవుతా, కొందరు వేస్తున్నారు లైక్ ఎలా అంటే ప్రభాస్ అన్న కొత్త టార్గెట్ పెట్టిరు, మన మూవీస్ ని మనం అప్రిషియేట్ చేయాలి, మన రికార్డ్స్ ని మనమే బ్రేక్ చేసుకోవాలి. ఇలా దిస్ ఇస్ నైస్, ఎందుకంటే మన ఇండస్ట్రీ ఉంది కదా, అది డెవలప్ అవుతుంటది, డెవలప్ అవ్వాలి, డెవలప్ అవుతుంది కూడా. హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్న కొద్దీ ఇండస్ట్రీ పేరు ప్రపంచం మొత్తం తెలుస్తుంది. మన దూతలో చూసుకుంటే ఫస్ట్ గంగోత్రి సినిమా తీసినప్పుడు ప్రతి ఒక్కరు విమర్శించారంట, తెలుసా? అవును తెలుసు నాకు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ ఉంటే అయిపోతుందా, ఫేస్ బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ ఉంటే వచ్చేస్తారా ఇండస్ట్రీలకు, ఎలా పడితే అలా చేసినా ఓకేనా అని ఇంతకన్నా దారుణంగా ఇంకా మాట్లాడినంట తన వెనకాల. అది ఫేస్ చేసిన అతను ఒక 1 year 2 years గ్యాప్ తీసుకొని సుకుమార్ తోటి, ఇదే పుష్ప 2 డైరెక్టర్, ఈ సుకుమార్ తోటి ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అప్పుడు ఆ విమర్శించిన వాళ్ళే ఈ సినిమా చూసి ఇతను యాక్టర్ అంటే ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు కదా అని అన్నారంట. చూసావా ఇది ఎట్లా తిరిగిందో?
ఫస్ట్ వీడేంట్రా యాక్టర్ ఇలా ఉన్నాడు అని అన్న వాళ్ళే ఇతను యాక్టర్ అనిపించుకునేలా చేసిండు మన అల్లు అర్జున్. దట్స్ ద ఇన్స్పిరేషన్ కదా. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ తను ఎదుగుతూ వచ్చిండు, అది అందరికి తెలిసిందే. కానీ ఈ ట్రోల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే చెప్పను బ్రదర్, ఇక్కడ నేను చెప్పను బ్రదర్ అని సరైన ఫంక్షన్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అబ్బా ఈ ట్రోల్స్. పవన్ కళ్యాణ్ గారి మధ్యలో అదే పీకే ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి నా పేరు సూర్య వచ్చే వరకు ఇంకా ఫుల్ గా స్టార్ట్ అయిపోయినాయి. నా పేరు సూర్య నైల్ ఇండియా మూవీని కదా, మామూలు కాదు, ఒక స్మైల్ ఉంది. అది ఇప్పటికి కూడా ఆ ట్రోల్స్ వల్ల తను నవ్వడమే ఆపేసిండు. తను ఒక ఫంక్షన్ లో చేతి అడ్డం పెట్టుకొని నవ్విండు. ఒక మనిషిని ఆ ట్రోల్స్ అంతలా గురి చేశాయి, అంతలా బాధింపజేశాయి. అందుకే తను నవ్వడం కూడా కంట్రోల్ చేసుకుండు బయటకు వచ్చినప్పుడు. అంతలా ఎఫెక్ట్ చేస్తాయి ఆ ట్రోల్స్ అల్లు అర్జున్. ఇప్పుడు మన అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే లైక్ సేమ్ ఏంటి సేమ్ పుష్ప క్యారెక్టర్ ఉంది కదా, ఉందిగా, ఆ క్యారెక్టర్ లాగానే ఉంటుంది మన అల్లు అర్జున్ క్యారెక్టర్ కూడా. రే ఏం మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తాడా వెళ్ళి? బాబు అది కాదురా నాయన, నువ్వేదైతే చేయొద్దంటావు నేను అదే పని చేస్తా, నేను నాలాగానే ఉంటా, నేను వీడికి వచ్చి మాట్లాడతా, నువ్వు ఎంత ట్రోల్ చేసినా నాకు ఫరకడదు, ఇలా ఉంటాడు. ఎవర్రా నువ్వు అని సాంగ్ ఉంటుంది చూడు, సేమ్ టు సేమ్ ఆ లిరిక్ ని గట్టిగా ఫాలో అవుతాడు మన అల్లు అర్జున్ అయితే, పక్కా చెప్తున్నా. అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నావు? ఇది అలవైకుంఠపురంలో ప్రెస్ మీటో సక్సెస్ మీటో మేబీ ఇంటర్వ్యూ ఒక మాట అన్నాడు, ఏదో ఒకసారి చూడు. అంటే కమర్షియల్ సినిమాలోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తా, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తా, పిచ్చెక్కిపోయేలాగా కమర్షియల్ సినిమా చూసారా అంత కాన్ఫిడెంట్ తో చెప్పిండు. ఇప్పుడు ఆ దాన్నే నిజం చేసిండు. అవునరా, నువ్వు అన్నది కరెక్టే. చూసా నేను అన్నది ఇదే. ఏంటిదంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్ ఉంటాయి, తనకి ఏది అనిపిస్తుంది అంటాడు, తనకు అనిపించింది చేస్తాడు. మన అల్లు అర్జున్ ఎంత ట్రోల్ చేసినా, ఎవరిని ట్రోల్ చేసినా ఫ్యాన్స్ అయితే తనని అభిమానించడం ఆపరు. ఎందుకు ఆపుతారు? ఇప్పుడు చూడు 1000 కోట్ల మూవీ వచ్చింది. ఇప్పుడు తన మార్కెట్ హ్యూజ్ పెరిగిపోయింది ఈజీగా. ఇప్పుడు ఎన్ని ట్రోల్స్ వచ్చినా అసలు ఎవరు ఆపని కూడా ఆపలేరు. ఈ మూవీ రాకముందు నాకు కూడా చిన్న డౌట్ ఉండే. ఆ మధ్య ఆగస్ట్ లా పవన్ కళ్యాణ్ కి అగనిస్ట్ గా ఉన్న ఒక వ్యక్తికి మన అల్లు అర్జున్ వెళ్ళి సపోర్ట్ చేస్తారు కదా, ఆ టైంలో ఫుల్ లాట్ ఆఫ్ నెగిటివిటీ మస్తు పెరిగిపోయింది. నాకు అప్పుడు చిన్న డౌట్ ఉండే, పుష్ప 2 ఈ టైంలో రిలీజ్ అయితే కలెక్షన్స్ రావేమో అని చిన్న డౌట్ ఉండే. కానీ ఇప్పుడు ఈ పుష్ప క్రేజ్ ఈ కలెక్షన్స్ చూస్తుంటే ఆ టైంలో వచ్చినా కానీ ఇట్లే గుర్తుండే అని అనిపించింది. అంటే మరీ ఇంత రాపోతుండే అనుకో, మేబీ కొంచెం తక్కువ అనుకో, ఒక 500-600. కానీ ఇప్పుడైతే మామూలు రీచ్ కాదు, 1000 crores కలెక్ట్ చేసేసింది. అసలు నేను ఫస్ట్ టైం అవాక్ అయిపోయినా, అంటే షాక్ లో ఉన్నా. అల్లు అర్జున్ కి ఇంత క్రేజ్ ఉంది ఏంద్రా నాయన అని. ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంతమంది నెగిటివ్ గా మాట్లాడినా సరే అల్లు అర్జున్ ని అనిపించింది. అల్లు అర్జున్ తన దారిలో తను తీసుకెళ్లిపోతుండు. ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో మూవీ, ఆ మూవీ కూడా ఇలానే 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టాలని ఆశిస్తూ సక్సెస్ అయ్యాక ఎవరైనా తోడుంటారు, కష్టాల్లో తోడుండే వాళ్ళే నా సబ్స్క్రైబర్స్. అంటే మీరు సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటాను. రేపు మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ లేరురా, 100 మంది కూడా కాలేరా. కొంచెం ఈ వీడియోతో 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.